దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించు. ఇక్కడ మాట్లాడేది, నిలిచి ఉండేది ఏమిటంటే కనెక్షన్స్. హోలీ స్పిరిట్తో మీరు కనెక్షన్ అయ్యే కొద్దీ, దేవుని ఆత్మతో, బిడ్డలరా వినండి జాగ్రత్తగా. నాకు అర్థం కాల పాస్టర్ అంటే, అర్థం కాకపోయినా పర్వాలేదు, విను, వచ్చేసావు లోపల. దేవుని ఆత్మ అనేది ఒకటి ఉందా? దేవుడు చెప్తున్నాడు, కనబడేది నిత్యము కాదు, కనబడనిదే నిత్యం. కనబడేవి అనిత్యములు, కనబడనిది నిత్యములు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీకు కనబడలేదు, ఇప్పుడు ఏది పవర్ఫుల్ చెప్పండి? కనబడేదా కనబడందా? మీకు ఉండేదే చెప్తున్నా. మీరు తీసుకునే గాలి ఉంది చూడు, శ్వాస, అది కనబడుతుందా? కానీ అదొక్కటి లేకపోతే, తినే ఫుడ్ లేకపోయినా పర్వాలే, కొన్ని రోజులు మనం బతుకుంటాం, ఒక 7 రోజులు 10 రోజులు అంటున్నారు డాక్టర్లు, సైంటిస్టులు. కానీ గాలి లేకపోతే ఎన్ని రోజులు బతుకుంటావు? ఒక 5 ఏళ్ళు బతుకుంటావా? 5 నిమిషాలు కూడా కాదు. ఒక కవర్ తీసుకొని కొంచెం చుట్టినారంటే చాలు, ఏమైపోతుంది మన టైము? అప్పుడు కనబడే ఫుడ్ కన్నా కనబడని గాలి మనకి చాలా ముఖ్యం. హల్లెలూయా! ఆ జీవ శ్వాస అనేది ఎంత ముఖ్యమో అలా కనబడనివి చాలా ముఖ్యమైనవి. అప్పుడు దేవుడికి నీకు కనెక్షన్ ఏమిటండి? పరిశుద్ధాత్మ. దేవుడు చెప్తున్నాడు, నాలో ఎవడు నిలిచి ఉంటాడు. ఇక్కడ చెప్పేది నిలిచి ఉండేదంటే ఏమి? నువ్వేదో మంచోడుగా బతికేది కాదు, ఆయనలో కనెక్షన్ అయి ఉంటే. వింటున్నారా? దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటే, పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఆయనతో కనెక్ట్ అయి ఉంటే మీరు బాగా ఫలిస్తారు. చెప్పండి చెప్పండి, వాళ్ళు చెప్పకపోయినా పర్వాలే, నువ్వు చెప్పు. దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటే నువ్వు ఏమవుతావు? బాగా ఫలిస్తావు. ఎంత ఫలింపు! దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఎందుకు నేను యేసు ప్రభుతో కనెక్ట్ అవ్వాలా? ఎందుకు నేను చర్చితో కనెక్ట్ అవ్వాలా? ఎందుకు నేను సేవకులతో కనెక్ట్ అవ్వాలా? ఎందుకు నేను వాక్యంతో కనెక్ట్ అవ్వాలంటే ఎందుకు? మీరు ఆన్సర్ చెప్పండి. ఒకే ఒక విషయమే. ఏమది? బహుగా ఫలించాలా, బాగా ఫలించాలా. లే పాస్టర్, నేను బాగానే ఫలిస్తున్నాను చర్చికి వచ్చినప్పటి నుంచి అంటే, నిన్ను నువ్వు చూసి ఏం చెప్పాలా? సభాష్ అనాలా. ఎందుకంటే బాగా నువ్వు ఏమయ్యున్నావు ఆయనకి. ఒకసారి జైలుగా అడదట్టి బాగానే కనెక్ట్ అయి ఉన్నాం మనం. ఇంకా ఇప్పుడు చూడండి, ఈరోజు మరొకసారి దాన్ని తెలియకుండా, ఇప్పుడు చూడండి, ఆరోగ్యకరమైనవి తెలియకుండా తినడం వేరు, తెలిసి తెలిసి తినడం వేరు. ఖర్జూర పండ్లంట, ఐరన్, విటమిన్స్, ఇలా తెలిసి తెలిసి తిన్నాం అనుకో, నీకు ప్రతి ఫుడ్ ఎట్టుంటుంది? టేస్ట్గా ఉంటుంది. తెల్లారితో క్యారెట్ తినేది దేనికి? కంటి చూపుకు మంచిదంట. అంటే నారింజ పండ్లు తినేది, పొమగ్రానైట్ చాలా మంచిది, తెలిసి తిను. ఆమేన్. కాబట్టి ఈరోజు నువ్వు దేవునితో ఏమవ్వాలా? దేవునితోనా, దేవుని ఆత్మతోనా? ఈరోజు ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. దాన్నే నేను ఈరోజు ఒక ప్రార్థన చేయబోతున్నాను. హోలీ స్పిరిట్ అనాయింటింగ్. అందరూ ఏమనుకుంటారంటే వారి బలంతో అనుకుంటూ ఉంటారు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు త్వరగా చదవండి. అప్పుడతడు నాతో ఇట్లా, నేను శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవో, నీవు తదును భూమి వగదువు, కృప కలుగును గాక. బాగా వినండి, కొంచెం జరిగి కూర్చునేసాను నేను. పిల్లలు చదవండి మరొకసారి 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. దేని వల్ల ఇది జరుగుతుంది చెప్పండి? శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేని చేత జరుగుతుందంట? ఆత్మ చేత. ఎలా జరుగుతుంది నా జీవితంలో అద్భుతాలంటే ఆత్మ చేత జరుగుతుంది. అది నీకు కనబడదు,
కానీ ఇక్కడ నీకు వినబడుతోంది ఒక వాక్యం. ఈ ఆత్మ చేత చాలా పెద్ద అద్భుతాలు జరుగుతుంది. నీ జీవితాన్ని పూర్తిగా దేవుడు సరి చేసేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులు 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం. ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛల నశించుటకై 2 కొరింథీయులు 5:5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మాన సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏం అనుగ్రహించున్నాడంట? ఈ సంచకరువు అంట ఆత్మ. సంచకరువు అంటే ఏమంటే గాడ్స్ గ్యారంటీ అన్నమాట. ఒక బల్బు కొన్నారనుకో, దానికి 6 months వారంటీ గ్యారంటీ ఇస్తాడు. ఎన్ని రోజులు? 6 నెలలు. ఒక బల్బు కొంటే, ఒక వాషింగ్ మిషన్ కొన్నారనుకో, ఒక 2 years వారంటీ ఏమండి ఇస్తారు. అవునా కదా? అన్నిటికీ గ్యారంటీ ఇస్తున్నారు. 1 year, 2 years, కొన్ని దానికి 5 years గ్యారంటీ ఇస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. ఆ కార్డు పేరే హోలీ స్పిరిట్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాననే దానికి ఒక కార్డు ఇచ్చున్నాడు. నీకు గుర్తుకు చెప్తున్నా, ఏమిటది? పరిశుద్ధాత్మ, నిశ్చయత. సంచకరువు అంటే గ్యారంటీ పత్రము. నువ్వు ఖచ్చితంగా బాగానే ఉంటావు, నువ్వు నశించిపోవు. నాకు అర్థం కాల పాస్టర్, నీకు అర్థమయ్యేలాగా ఒకే ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు చెప్పాడు, మంచి నేలలో విత్తబడిన విత్తనాలని. తెలుసా అండి? విత్తనాలు, ఒక 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 విత్తనం మొలకెత్తాలంటే ఒట్టి నేల ఉంటే మాత్రం సరిపోదు. నేలలో పోయి మీరు విత్తనాలు వేసేస్తే అది మొలకెత్తుతుందా? దానికి ముఖ్యమైనది ఒకటి టచ్ అవ్వాలా. అది టచ్ అవ్వనంత వరకు ఆ ఒక విత్తనం గమ్ముగానే ఉంటుంది. చెప్పండి, అది టచ్ అవ్వనంత వరకు ఆ విత్తనం ఎలా ఉంటుంది? గమ్ముగానే ఉంటుంది. అదేంది? గట్టిగా చెప్పు. వాటర్. ప్రతి ఆదివారం నువ్వు వాక్యం వింటున్నావు, అట్టే ఉండదు నేల. నువ్వే నేల, అట్టే ఉండదు. ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో ఉన్నాయి లోపల. చాలా విత్తనాలు పడున్నది మీ లోపల, కానీ ఒక్క విత్తనం కూడా ఏమవ్వాలా? ఎటో వచ్చి నన్ను చూసావా? తప్పించుకోలేవు నా దగ్గర. ఒక్క విత్తనం కూడా ఏమవ్వలేదు, మొలకెత్తలేదు నానా, మొలకెత్తలేదు. అస్సలు ఏమాత్రం కూడా అది ఫలించట్లేదు. వింటున్నారా? ఒక్క విత్తనం కూడా ఏమవ్వాలా? చెప్పండి నోరు తెరిచి. మొలకెత్తాలంటే ఏం టచ్ అవ్వాలా? వాటర్. చెప్పండి, నీళ్లు. తెలుగు రాదు మనోళ్ళు, ఇంగ్లీష్లో అయిపోయారు. ఏం టచ్ కావాలా? ఎక్కడ ఉంది నీళ్లు? ఈరోజు వస్తుంది నీళ్లు, జీవజలం. మా పాస్టర్కి అన్నీ తెలుస్తుంది, సంతోషంగా ఉన్నా. కానీ నీకు తెలియలేదు చూడు, నీకు తెలియందే నేర్పిస్తా. చెప్పండి, మాకు తెలుసు కానీ మాకు తెలియదు. అట్టే మనం ఉన్నాం. వాక్యం నేర్చుకోండి. ఈ జీవజలం అనేది చూడండి, ఈ భూమి లోపల ఎలా ఉండేదంటే, మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు వర్షమును లేదంట, కానీ రోజు మంచు వచ్చి ఏమవుతుందంట? పడతా ఉంటుందంట, భూమిని తడుపుతుందంట. చెప్పండి, వర్షంలో తడిస్తే తెలుసు నాకు, మంచులో తడిస్తే తెలియదు. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి తల మీద చేయి పెట్టి ఏదన్నా స్కూటర్ మీద టచ్ చేసి ఇంత మంచు పడిందా? అవును, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎడ తెలుసా? తెలియకుండానే వచ్చి కూర్చుంటుంది. కానీ విత్తనాన్ని చెప్పు, సమాధానం చెప్పు. విత్తనాన్ని మొలకెత్తిచ్చేస్తుంది. నువ్వు ఎన్ని వాక్యమన్నా విను. ఎందుకు తెలుసా? చాలామంది సేవకులు కానీ, చాలామంది విశ్వాసులు కానీ వారి జీవితంలో దీవెనల్ని, అద్భుతాలని, ఆశ్చర్యాలని చూడట్లేదు. ఈ ఆత్మ నింపుదల లేదు. పడిన విత్తనం పడినట్టే ఉంది. ఆ విత్తనం మీద కొంచెం నీళ్లు పడని, ఎన్ని చూడ ఎండిపోయి ఉంటుంది, నేలంతా అట్టే పగిలిపోయి ఉంటుంది.
ఒక వర్షం రాని 2 days తర్వాత పోయి చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అంత చెట్లు ఉంటుంది. మన తోటలో కూడా, మన ప్రభు తోట ఉంది చూడండి, మొత్తం క్లీన్ చేసేసి వస్తాం. పిల్లలంతా వస్తారు, వచ్చి మొత్తం పాస్టర్ ట్రాక్టర్ అంతా పెంచి దున్ని నీట్ చేసి క్లీన్ చేసి పెట్టాడు. ఈ వర్షం వచ్చి పోయిన వెంటనే మళ్ళా వచ్చేస్తుంది చూడండి. ఈ భూమి విత్తనాలను పెట్టుకొని గమ్ముగా ఉంటుంది, పాడు చేయదు. వర్షం పడిన వెంటనే కానీ అంటది, నీ హృదయం కూడా ఈ భూమికి సంబంధించింది. దేవుడు చెప్తున్నాడు, మంచివాడు మంచి పంటనిస్తాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ నిన్ను తాకాల. ఈరోజు పరిశుద్ధాత్మ తాకాలి. నేను ఎట్ట పాస్టర్, ఆత్మలోంచి అన్ని ఆశీర్వాదం డౌన్లోడ్ అవుతుందా? అవును బ్రదర్. ఒక ఆమె అడిగింది, మరి ఆమె పేరు, నేను పురుషుణ్ణి ఎరగనే, నాకు ఏం లేదు, హస్బెండే లేదు, ఎట్ట పిల్లలు పుడతారు, ఎలా ఇది సాధ్యం, ఎట్ట ప్రభు? అప్పుడు దేవుడు చెప్పిన మాట దేవదూత ద్వారా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే పరలోకంలో ఉంటున్న లోగోస్ వాక్యం, దేవుని వాక్యం అనే యేసు అట్టే డౌన్లోడ్ అయ్యి నీ గర్భంలో పోయి, హల్లెలూయా, ఎట్ట డౌన్లోడ్ అయింది మరియా మీద? దేని ద్వారా? త్రూ హోలీ స్పిరిట్. త్రూ హోలీ స్పిరిట్ డౌన్లోడ్ ఎలా అయింది ఆమె లోపల? పరిశుద్ధాత్మ ద్వారా. ఈరోజు తెలుసుకో, నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే గనుక దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది, మొలకెత్తడం. ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఆశీర్వాదం మొలకెత్తుతుంది, ఐశ్వర్యం మొలకెత్తుతుంది, ఆరోగ్యం మొలకెత్తుతుంది, విశ్వాసం మొలకెత్తుతుంది, నమ్మకమైన జీవితం మొలకెత్తుతుంది. నీలోని మంచి క్యారెక్టర్ని, నీలో లేని మంచి క్యారెక్టర్ని ఈ పరిశుద్ధాత్మ కలిగిస్తుంది. నాలో ఏ మంచిది లేదని చెప్పాక, నీకు లేదని ఆయనకి బాగా తెలుసు. లేదు కాబట్టి ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయనలో ఉంది కాబట్టి అదన్నీ ఏమవబోతుంది ఈరోజు చెప్పండి? డౌన్లోడ్. ఏం డౌన్లోడ్ అవ్వాలా? సినిమా మాత్రం కాదు, యాప్ మాత్రం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మంచి క్రియలు డౌన్లోడ్ అవుతుంది. గట్టిగా చెప్పండి, మంచి క్రియలు. ఒక ఆమె వచ్చి చెప్పింది, ఎవరు సార్ మిమ్మల్ని కన్నారు? యేసు ప్రభుని చూసి, మిమ్మల్ని ఎవరు సార్ కనింది? ఎంత గొప్పలు సార్ మీరు, నిండు మోసిన గర్భము ధన్యము అన్నారు. వెంటనే యేసు ప్రభు తిరిగి చూశాడు. ఆమె కన్నా గొప్ప వాళ్ళు ఒకరు ఉన్నారు, చెప్తాను, వింటారా? నా వాక్యమును ఎవరైతే హృదయంలో మోస్తారో మరియా కన్నా గొప్ప వాళ్ళు. ఎందుకు తెలుసా? మరియా లోపల ఒక్క యేసు ప్రభు ఉన్నాడు, పుట్టాడు. కానీ ఈరోజు ఎవరెవరిలో దేవుని వాక్యం దిగి వస్తుందో, ఈ పరిశుద్ధాత్మ తాకితే నీలో ఒక యేసయ్యను దేవుడు బయటికి తీసుకొస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి. అందరూ లేచి నిలబడతాం. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా లావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నోరు తెరిచి అందరూ కూడా, నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. కళ్ళు మూసి అందరూ ఐక్యపడి, నీతి సూర్యుడా ఏకరీతిగా ఉన్నావా,
ఏకరీతిగా ఉన్నావా? ఈనాడైనా నన్ను మరచిపోయావా? సంతోషంగా ఆమేన్. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, తరతరములకు శరణమంటూ నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. శరణమంటూ నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా? కనెక్ట్ అవ్వండి. ఆత్మలో పాట పాడేది దానికే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా? అట్లా డౌన్లోడ్ అవ్వాలని దీవెనలు అందరు కలిసి. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా అంటే ఆత్మలో నింపబడి మైమరచిపోయి ఆయన ఆత్మలో నింపబడి ఆశీర్వాదాలు అన్ని దిగి రాని ఆ మంచు అన్నిటినీ మొలకెత్తని గ్లోరీ. ఎంతమంది నాతో కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరి జీవితాల్లో దీవెనలు చిగురించని యేసు నామములో. వేల్పులలోనే కనుడా, 10,000లలో అతి ప్రియుడా. వేల్పులలోనే కనుడా, 10,000లలో అతి ప్రియుడా. కృపా సత్య సంపన్నుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా? ఆఖరిగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నా. సంతోషంగా గంతులు వేసి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా? నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా నిండని దేవుని శక్తి నీలో. అంటే మంచు వచ్చేది ఎవరికి తెలియదు. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా? నిన్న నేడు నన్ను మరచిపోయావా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా? నిన్న నేడు నన్ను మరచిపోయావా? నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా?
మరచిపోయా. ఆత్మలో ఉంటున్న దీవెన, ఆయన వాక్యము జీవముగాను సత్యముగాను ఉన్నదంట. ఆ జీవము ఆత్మ తాకగానే చిగురిస్తుంది. భూమిలో దిగి వచ్చిన యేసు ప్రభు 30 ఏండ్లు ఏం చేయలేదండి, అలా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు బాప్తిజం ఇచ్చి యోహాన్ని కనెక్ట్ అవ్వగానే, చెప్పండి, కనెక్ట్ అవ్వగానే ఈ భూమిలోని ఒక్క మనిషితో దేవుడు ఏర్పాటు చేసిన అభిషేకం బాప్తిజం ఇచ్చి యోహాను. యేసుని గర్భములో చూడగానే గంతులు వేసి అభిషేకించబడిన వాడు బాప్తిజం ఇచ్చి యోహాను. ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ని కనెక్ట్ అయ్యారో యేసు, అద్భుతాలు ఆపనే లేదు. అద్భుతాలు 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 అద్భుతాలు. ఈరోజు నాతో నువ్వు ఐక్యపడతావా? దేవుడు నీకోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నీలో ఉంటున్న ఇన్ని వాక్యాలు విన్నావు కదా, ఈ రోజు నుండి ఈ హోలీ స్పిరిట్ యూనిటీలో, ఈ పరిశుద్ధాత్మ అనుసంధానం, నువ్వు ఈరోజు పరలోకంతో కనెక్ట్ అవుతున్నావు. దేవుడు ఏర్పాటు చేసిన మనుషులతో కనెక్ట్ అవుతే నువ్వు పరలోకంతో కనెక్ట్ అవుతున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అందరి మీద దేవుని ఆత్మ నింపబడును గాక, యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సంతోషం.